పనికిరాని ఒక వేస్ట్. అట్లాంటి దానికి భగవంతుడు అనంత సామర్థ్యము, అనంత బలంతో, అనంత జ్ఞానము, అనంత సామర్థ్యములతో దాన్ని తయారు చేశాడు. వాడు ఎవరైతే ఈ ఆత్మ అనేది ఉన్నదే, ఈ ఆత్మలన్నిటికీ ఒక్కొక్క మనసు ఇస్తాడు భగవంతుడు. ఎందుకనంటే అసలు ఎందుకు ఈ గొడవ అనంటే అవి ఏం చేస్తున్నాయి? జ్ఞానం ఉంది, శక్తి పనిచేయాలనేటువంటి తపన ఉంది, కానీ అవి నెరవేర్చుకోవడానికి కావాల్సిన ఉపాధి లేదు. అది అందుకని వాటికి ఈ సృష్టి నిర్మాణం చేసి వాటికి ఉపాధులు ఇవ్వాల్సి వచ్చింది భగవంతుడు. అంటే ఉపాధి లేకుండా ఎంత శక్తి ఉన్నా అది ఏమి చేయలేదు. అది కదా ఒక సమస్య. అందుకని దయతో, కృపతో భగవంతుడు ఏం చేశాడు? తన అనంత సామర్థ్యము, అనంత జ్ఞానము చేత దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసేసాడు. అది ఎట్లా వచ్చేసింది? సంసారంలోకి వచ్చేసింది. అంటే సంసారం అంటే ఏంటి? ధర్మాధర్మం, సుఖదుఖే, రాగద్వేషాన్ని ఖడరం సంసార చక్రం. ఈ సంసార చక్రం అనే దాంట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అది ఎందుకు రావాలనుకున్నది? దాని కోరిక ఎందుకు నెరవేర్చి వచ్చిందంటే, ఏదో నా దగ్గర శక్తి ఉందయ్యా, నేను వాడుకుంటాను, నేను సుఖపడతాను, నేను ఏదేదో చేసుకుంటాను, నీకు దేనికి అసలు నాకు ఇవ్వచ్చు కదా అని అది కోరడం వల్ల ఈ మహావిశ్వాన్ని సృష్టించి దానికి ఉపాధిగా ఇచ్చి ఉన్నాడు. అలాగ వచ్చి తల్లి ఒళ్ళో పడింది. ఇక నా తల్లి ఒళ్ళో పడేటప్పటికి తల్లి ఇవన్నీ చేస్తుంది అని చెప్పుకునేటప్పటికి ఏమవుతున్నారు మీరు? వీడికి ఉన్నటువంటి ఏ జ్ఞానము, ఏ పని చేయాలని అనుకున్నాడో అది కాస్త ఎందుకు? ఇది బాగుంది, సుఖంగా ఉంది. అందుకనే మనం అనుకుంటాము, రోజు మనకు కావాల్సినవి తింటూ ఎంత బాగుంది లడ్డు అనుకుంటాం, ఎంత బాగుంది గారె అనుకుంటాం, ఎంత బాగుంది అన్నము అనుకుంటాం, ఎంత బాగున్నాయి పాలు అనుకుంటాం. కానీ మనం తింటుంది వాటినా, అది మనం తింటుందా? లడ్డు మనం తింటున్నామా? లడ్డు మనం తింటుందా? ఒకసారి ఆలోచించండి. ప్రకృతిలో ఉన్న ఏ వస్తువైనా మనం ఉపాధి పొంది ఉన్నాం కాబట్టి మనకిచ్చిన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలతో సంపాదించుకుని వాటిని స్వీకరిస్తూ ఎంతో, అంటే సుఖదుఖే రాగద్వేషాన్ని సడలం సంసార చక్రం అన్నా కదా, ఆ చక్రంలో పడేటప్పటికీ నువ్వు తింటున్నవన్నీ ఏమనుకుంటున్నావు? నేను తింటున్నాను అనుకుంటున్నావు. అదేమనుకుంటుంది? నిన్నే తింటున్నాను అంటుంది. ఎందుకు నిన్నే తింటున్నాను అంటుంది? నీకున్న జ్ఞానాన్ని వృధా చేసేస్తుంది. నీకున్న జ్ఞానము ఏదో చెయ్యాలనుకున్నావే అది వృధా అయిపోతుంది. అప్పుడు నిన్ను వాస్తవంగా నిన్ను తింటున్నట్టే కానీ ఇది తెలుసుకుంటాడు ఈ విఘ్నత కలవాడు. అది తెలుసుకుని ఈ ఉపాధికి కావలసినంత మాత్రమే ఏదైనా దానికి లోపడకుండా అంతవరకే స్వీకరించుకొని ఇచ్చిన పరమాత్మకు నమస్కారం నాయన, ఈ రోజు వరకు ఇంత చక్కటి జీవనం ఇచ్చావు, ఈ రోజు వరకు చక్కగా ఈ పని జరిగిపోయింది అనుకుని సాయంత్రానికి కూర్చొని ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ సాయంత్రం కూర్చొని కనీసం అందుకని ఏం చేయాలంటే రోజు కూర్చుని కొంచెం సేపు ఉదయం అంతా పనులు అయిపోతే సాయంత్రం దాకా పనులు చేసుకున్నాం, కూర్చోవాలి ఒక చోట. దాన్నే 3 రకాల ధ్యానాలని చెప్పారు. క్లిబేస్మర, కృతస్మర, కర్తస్మర. 3 స్మరణలు. వాయువులలో అమృతమదేదం భస్మాంతం శరీరం. చూడండి ఎందులో చెప్పాడో తెలుసా? ఈ శరీరం బూడిద అవుతుంది. బూడిద అవటం కాదు, బూడిద చెయ్యండి అంటాడు. ఈ బూడిద చెయ్యండి అనడానికి ముందు మళ్ళీ ప్రశ్నలు
చేసి మనకి తెలియని ముద్దపైన కదా, మనం తెలియని వాళ్ళం కదా, తక్కువ జ్ఞానం గల వాళ్ళం. అందుకని ఈ శరీరాన్ని నిత్యం అయిన తర్వాత ఏం చేస్తావు రాబాయ్ అని అడిగితే ఆయనే ప్రశ్న వేస్తాడు, ఏ నిఖాత, ఏ నిఖాత, ఏ పరోక్త, ఏ దగ్ధ, ఏ చోతిత, సర్వస్థ నగ్న పితృ అవిషయార్థమే. అసలు దేహంలో జీవుడు ఉన్నాడు అనడానికి, జీవుడు శరీరంలో నుంచి పోయిన తర్వాత ఆ శరీరంలో వచ్చిన మార్పు ఏంటో ఒకసారి చూడండి. ఆ మార్పు మీ అందరికి తెలుస్తుంది కదా. ఏమి తేజస్సు నింపుతాడు లోపల కూడా ఈ తేజస్సు ఆకర్షణ. ఎవడున్నాడు? లోపల ఒకడు ఉన్నాడు, శక్తి గలవాడు, వాడి పరాక్రమ గలవాడు, లోపల ఒకడున్నాడు. వాడి శక్తి అంతా నీ ముఖంలోను శరీరంలోను ఆకర్షణగా ఉన్నాడు. పేషం మరియ అపేషలు సంసర్భి అజాడు. అది లోపల ఉండడం వలన వాడి శక్తి వలన నీకు ఫేస్లో ఏం కనపడుతుంది? తేజస్సు కనపడుతుంది. లోపల జ్ఞానం గల వస్తువు ఒకటి, తేజస్సు కలిగిన వస్తువు ఉన్నది అనడానికి బ్రతుకుండగా ఏమున్నది, చచ్చిన తర్వాత శరీరం ఎట్టుంది చూడండి. ఎవరైనా ఎందుకు ఆ మార్పు వచ్చింది? వీడి ప్రకాశం అందులో ఉంది కనుక నీ ముఖంలో కానీ చేతిలో కానీ అన్నింటిలో చక్కగా కాంతిగా కనపడుతుంది. చచ్చిన తర్వాత అకాంతం అయిపోయింది. అందుకని దాన్ని ఏమంటారు? చచ్చడి శవం ఎక్కడ కనపడుతుంది. అందుకని ఏం చేస్తారు? దాన్ని ఎవరైనా సరే దాని దగ్గరికి వెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలు చేయాలంటే నాకు పోయి స్నానం చేయవచ్చు. అంతకుముందు ఎంత ఆప్యాయతలు, ఆలయనాలు, ఆహా ఓహో అని చెప్పుకోవటానికి, కబుర్లు చెప్పుకోవడానికి ఎన్నెన్నో జరిగాయి. అదే ఈ శరీరంలో నుంచి ఈ కాంతి కాస్త పోయింది అనుకోండి, పోతే దాన్ని శవం అంటున్నారు. అది కనుక ఉంటేనేమో శవం అంటున్నారు. ఈ శివాన్నేమో మనందరం చాలా ఎంతో గౌరవించుకుంటాం, మర్యాద చేసుకుంటాం. దీన్ని ఇప్పుడు వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళిపడయ్యా దీన్ని అని ఆలోచిస్తారు. అందుకని ఒకడు అంటున్నాడట, ఎందుకయ్యా ఇవన్నీ చేయడం, ఇవన్నీ ఖర్చులు పెట్టుకుని ఏ నిఖాత పూడ్చిపెట్టేస్తే సరిపోతుంది కదా, పూడ్చిపెట్టేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఖర్చులని దండగా అని అనుకుంటారట మానవులు. ఆయన చెబుతున్నాడు, మీరందరూ అనుకుంటారు నాకు తెలుసుగా. ఏ నిఖాత, ఏ పరోక్త, ఏం తీసుకెళ్ళా కొండల్లో పడేసుకెళ్ళే దగ్గర శిరవతల వారేయచ్చు కదా అనుకుంటాడు. అనుకునే కదా కొంచెం అనుకునే చేసేవాళ్ళు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పోయారు చూస్తే ఆ రాయలసీమ ప్రాంతాల్లో కొండలోనే పడేస్తున్నారు కొంతమంది. ఇతరపై నేను ఆశ్చర్యపడిపోయాను. మీరు పోర్చడాలు అనేది మీరు చూస్తున్నారు, అన్యమతస్తులు అందరూ పోలుస్తున్నారు, కొన్నాళ్ళకి నిండిపోతున్నాయి, మరి రోజులు తగ్గుతున్నారు, మళ్ళీ రోజులు తీసుకెళ్ళి ఒక కూడంలో పెడుతున్నారు, అది కూడా నిండిపోతుంది, మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి తగలు పెడుతున్నారు. ఏం తెలిపితే అట్లాంటి 3 రకాల తప్పులు చేసి 4వ తట్టు తప్పు సరి చేసుకుంటున్నారు. ఏమి తెలియగలండి వాళ్ళు. ఇట్లా జరుగుతున్నాయి ఈ లోకంలో, మీరందరూ చూస్తున్నారు. అవి చాలా ఇవి చాలా పుట్టిన వెంటనే వాటిని మళ్ళీ దగ్గర పెడుతున్నారు. ఆ చేసేదంతా ముందే దగ్గర పెట్టచ్చు కదా, మనకి స్పష్టంగా ఉంది కదా. ఏ నిఖాత, ఏ పరోక్త, ఏ దగ్ధ, తైలు, కిరోసిను, డీజిలు, లేక ఇంకోటి వేసి దగ్గర పెట్టచ్చు కదా, తేలిక పని అయిపోతుంది కదా. ఈ కట్టెలు, ఈ ఆవు నెయ్యి, ఏంటి అంత ఆదిశమాది పిచ్చోళ్ళ అని అంటే ఇదిగా అది కూడా చెప్పింది. ఇటు దగ్ధం చేస్తారు, అది చేసేటప్పుడు ఎట్టు చేస్తారు, ఏంటి దీనివల్ల లాభమా నష్టమా? అసలే శరీరము అదంతా కూడా విషంతో కూడింది. అది శరీరంలో అది తగలబెట్టినప్పుడు వేసే వస్తువులు విషమే, అందులోనే ఉన్న విషయం అన్నీ విషం కలిగిన వస్తువులే బయటకు వస్తున్నాయి, కల్మషం కలిగినవి. ఇంకా నువ్వు అసలు ప్రపంచానికి మేలు చేస్తావా, హాని చేస్తున్నావా? ఇట్లా ఆలోచించావు. ఇంకోటి ఏ దగ్ధ, ఏ చోదిత, ఎన్నొద్దయా ఎత్తుగా ఏడాడగలిగితే పక్షులు
పరోపకారం జరుగుతుంది కదా. చెరువుల్లో వేస్తే మరి చేపలు గీపలు చాలా తింటాయి కదా, తింటాయి కదా. మరి ఎందుకు మరి ఏంది అట్లా అన్నాడు ఇంకొకటి. అయితే పైకి ఎలాంటి కట్టావు, వీడికి వచ్చిన రోగం సంగతి ఏంటి, ఎందుకు చచ్చాడు వీడు, చచ్చినప్పుడు ఏ రోగంతో చచ్చాడు, క్యాన్సర్తో చచ్చాడా, టీబీతో చచ్చాడా, లేక ఇంకో దాంతో చచ్చాడా, ఎన్ని రోగాలు పెట్టుకుని చచ్చాడో మనకు తెలియదు కదా. మరి అది తిన్న ఏమవుతాయి, అందులో మానవుడికి వచ్చే రోగాలు ఎప్పుడైనా వస్తాయా? మానవుడికి వచ్చే రోగాలు ఏ ప్రాణకన్నా వస్తాయా? అస్సలు వీటించే వ్యాపిస్తాయి వాటికి. అందుకని అది తప్పు అని మళ్ళీ భగవంతుడే చెబుతున్నాడు వీటన్నిటికి సమాధానం. సర్వస్థ చివరికి ఏమన్నాడు, అతను ఇద్దరు కలిసి అర్థమే ఏమన్నాడు చివరికి, భస్మం చేయాల్సిందే. ఎందుకంటే వేదం చెబుతుంది వాయురంగమృతం అధేతం భస్మాంతం శరీరం అని. భస్మం చేయాల్సిందే. ఎక్కడ చేయాలి భస్మం? అలా కాదు, ఏ మానవుడి యొక్క శరీరంలో నుంచి ఏ విషపూరితమైన వాయువులు బయటకు వస్తున్నాయో, వాటి వలన ప్రపంచానికి భంగం కలిగిస్తుందో, అది ఎవరికి కూడా మా తండ్రి వలన, మా తాత వలన, మా ఎవరి వలన కూడా ప్రపంచానికి ఎంత కూడా హాని కలగకూడదని ఏం చేస్తున్నాం మనం? ముందు రోగాలన్నిటినీ నిరోధించగలిగిన శక్తి కలిగినటువంటి ఔషధం ఏది? అది అర్థం. ఏదది? ఆవుని. ఆవుని అని చెప్పుకున్నా కదా, 4వ తేదీగా మనం చెప్పుకున్నాం. మీరు ఆమె గురించి చెప్పాలంటే ఇందని చెప్పడానికి మిగిలేదు. అన్ని ఉపయోగాలు, ఏది వృధా పోదు. దాన్ని రుద్దితే వచ్చే ధూళి ఉన్నదే, అది అనేక రోగాలు అది ఆక్రమిస్తే. రుద్దుతుంటే వచ్చే ధూళి చిన్న చిన్న వెంట్రుకలు కూడా కూడొస్తుంటాయి. ఆ ధూళి మనం పీలుస్తాం, ఎన్ని రోగాలు పోతాయండి. ఆవుని అంట రుద్దినందువలన, ఆ రుద్దినందుకు ఆ చేతులు మరి ముఖానికి శరీరం మొత్తం రుద్దుకుంటారు. మీ అందరికీ తెలుసు బాజన్న గారని, ఆయన అయితే రోజు ఆవు పేడతోనే స్నానం చేస్తారు. ఆవు పేడతో స్నానం చేస్తారండి. ఆయన అసలు అంత గొప్పగా వాటిని ఆచరిస్తున్నారు. కొంతమంది ఆవులు పెంచడంతో పాటు అంత వాటిని సద్వినియోగపరుచుకుంటున్నారు అన్ని రకాలు. ఇప్పుడు అనేక రకాలుగా చెప్పాను కదా, పెడకలు చేసి దాని మీద మీరు కూడా ఇట్లా వస్తుందని. ఇవి కూడా మన పరిశోధనలో చేరాలి. అది కూడా మరి మీరు చూసుకోండి. ఇట్లా భగవంతుడు అతనే ప్రశ్న వేసి వాటికి కలిగే నష్టాలు చెప్పి ఇది సరైంది, ఇట్లా చేసుకోండి అని చెబుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? భస్మాంతరం శరీరం. ఏమని చెప్పినాడు? భస్మం చెప్పినాడు. ఇప్పుడు మనాడు ఏం చేస్తున్నారు? సరే అది చెప్పాము, అది కాకుండా నెయ్యి, ఔషధము, వీటితో మరి ఏదనుకుంటే ధాన్యాలు తీసుకోండి. మన ఇంట్లో మన చాలా పట్టే ధాన్యాలు ఉన్నాయి కదా, ఆముదాలు ఉంటాయి, నువ్వులు ఉంటాయి, కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరి ఉంటుంది. ఇవన్నిటిని పెట్టి ఒక సోమత లేనివాడు మన ఇంట్లో దొరికే వస్తువు అపరా అన్నిటిని తీసుకుని వెళ్ళి వైవిస్తాయి. నెయ్యి అంత భరించలేకపోతే కనీసం కొబ్బరి నూనెైనా లేక నువ్వుల నూనెైనా ఉపయోగించాలి. ఇది చాలా అసలు పుణ్యాలలో ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా కూడా రాని పుణ్యం ఎక్కడికి వస్తుంది? ఎక్కడొస్తుంది? వైకుంఠ ద్వారం ఎక్కడొస్తుంది? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీరు మగాడు వెళ్తారు, తప్పదుగా ఇంటి తీసుకెళ్తే అక్కడ వెళ్తారు కదా. ఈ ఆడపిల్లలు మాత్రం గుడికి వెళ్తారు. 1000 గుడి తిరుగులు. ఒక్కసారి వెళ్ళి ఆ శవం మీద ఒక ఆవు చేసిన పుణ్యం ప్రపంచంలో ఎన్ని తీర్థం తిరిగినా కూడా ఇది గుర్తుపెట్టుకొని అని రాసిస్తాను. అట్లా చెప్తుంది లేదు. నీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళి కనుక ఏదన్నా ఒక టేస్ట్ ఇంకా
పంచదారో బెల్లమో ఏదో ధాన్యాలు ఉంటాయి ఇంట్లో వాటిలో, లేకపోతే ఏదో ఒకటి ఒక కొబ్బరి ముక్కో ఏదో ఒకటి తీసుకునేవారండి. ఏమి పుణ్యం అంటే అది మహద్వారం. అందుకనే హరిశ్చంద్రుడు కూడా తన దోషాలన్నిటినీ పోగొట్టుకోవడం కోసం ఏం పని చేశాడు? అది ఎంత ధర్మాత్ముడైనా సరే అతనికి పూర్వజన్మ దుష్కృతాల వలన అనేక బాధలు అనుభవించవలసి వచ్చింది. భార్యను పోగొట్టుకోవాల్సి వచ్చింది, బిడ్డని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి అరాచకాలన్నిటిని అనుభవించిన వాడు చివరికి దేనితో పునీతుడయ్యాడు? కాటి కాపరితనం చేసి. అంత మహత్తరమైన కాటి కాపరితనంతో మన దోషాలను పోగొట్టుకునే మనం ఎందుకు వెళ్ళము? ఒక గర్భిణీ స్త్రీ పసిపిల్లలు తప్ప తక్కిన వాళ్ళందరూ మన బాధ్యతగా స్త్రీ పురుష భేదం లేకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పాటిస్తారు. ఇంకా మా దళితులు రాదు కానీ ఇప్పుడు వస్తున్నారు ఆదేశం. ఎందుకంటే అమ్మాయిలు కూడా మా శిశువు తయారయ్యారు, కొంతమంది ఆడపిల్లలే తయారయ్యారు. ఈ మగవాళ్ళు ఒక్కట ఏదో రకంగా వచ్చారు. వాళ్ళు వస్తుంటే చూసి కొంతమంది ఆడవాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఆ భయం పోయింది. అంతకుముందు భయం, ఇప్పుడు ఆ భయం పోయి ఇది గొప్ప పుణ్యకార్యం అని తెలిసిపోయింది. ఇది తెలిసినటువంటి బ్రాహ్మణులు మమ్మల్ని పిలిపించి చేర్చుకుంటున్నారు. ఇంకా తగిన మార్పు ఏం కావాలి? ఇవాళ వాళ్ళు ఎంత పూజారులు చేసి ఎన్ని చేసినా దీనికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. దీనికి మాత్రం అంగీకరించారు వాళ్ళు. ఎందుకంటే చూసుకున్నారు, వైజ్ఞానికంగా ఉంది. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, అయ్యా మీరు కలిసి వస్తే రండి, లేకపోతే లేదు, కానీ మేము ఈ గొడవలను మీతో నేను పడలేము, రోజు పోటీ చెబుతారు, అదంటారు ఇదంటారు, 10 రోజులు మమ్మల్ని చంపుతుంటారు, ఈ గొడవంతా ఎందుకు, చక్కగా అసలు అద్భుతమైన క్రియ కన్నా కళతో కనపడుతుంది మాకెందుకని వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే చేయించుకుంటారు. అట్లా ప్రతి చోట్ల మార్పులు వస్తున్నాయి, మనం చేస్తున్నాం కాబట్టి. అట్లాగే భస్మాంతకం శరీరం అని ఏమన్నది? భస్మాంతకం శరీరం ఉంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? భస్మం చేస్తున్నారు. చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? మొత్తం కారణకుండా మాస్టర్ వాళ్ళు పొద్దున పూట చనిపోతే సాయంత్రానికి ఎత్తి పారబోసి తర్వాత అప్పుడు దొరుకుతున్నాయి కదా, ఎముకలు కొద్దిగా ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తున్నారు? మళ్ళీ తీసుకెళ్ళి ఏదో నదిలో కలిపితేనంట. మరి వీడికి పుణ్యమో కలిపినాయంటే లేక పోయినానికి పుణ్యమో నాకు తెలియదు. పుణ్యం మాత్రం అంటున్నారు అని తీసుకెళ్ళి వీటిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? భస్మం అని ఎందుకు చెప్పింది అసలు? వేదము భస్మమే చెయ్యమని ఎందుకు చెప్పింది అంటే మనిషిలో ఉండేటువంటి ఈ ప్రొత్తుష్టకరమైన రోగాలు ఉన్నాయో అవి ఎక్కడ కాకుండా తెలుసా? బూడిద దాకుంటాయి, ఎముకల్లో కూడా ఉన్నాయి. అవి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపితే, నదుల్లో కలిపితే. ఇప్పుడు గాంధీ గారు చనిపోయినప్పుడు బూడిద కలిపారా, ఎముకలు కలిపారా? నెహ్రూ గారు చచ్చిపోయినప్పుడు బూడిద కలిపారా, ఎముకలు కలిపారా? అది కూడా ఎందులో కలిపారు? పంటకాలంలో పంటల మీద చల్లారు, వీటి మీద లేదు అరణ్యాల మీద చల్లారు విమానంతో. అవునా కాదా? మీరు అందరూ చూశారు కదా. మరి ఇంకేంటి ఇంతకన్నా ప్రత్యక్షం ఏం కావాలి? మన రాజ్యాధినేతలు చనిపోయినప్పుడు అదే మరి పాపం మన నరసింహారావు గారిని మాత్రం ఘోరం చేసి పడేశారు. మన తెలుగు వాడిని ఎంత ఘోరం చేశారంటే అంత ఘోరం చేశారు. ఏంటి వ్యవస్థ? ఇది మాత్రం బాగా అన్ని చోట్ల ప్రసిద్ధమైంది. ఏది? అంత్యేష్టిక్రియ మాత్రం ఆర్య సమాజంకు చేయాల్సిందే అని చాలా మంది పట్టుబట్టి చేస్తారు. ఇది మాత్రం మనం సాధించినటువంటి ఒక గొప్ప నిజంగా నేను అనుకున్న ప్రగతి అనుకుంటున్నాను. అందుకని ఆ మాటలు చెబుతూ ఇప్పుడు ఈ జీవుడు అంత శుద్ధమైన వాడు ఏమవుతున్నాడు? ఇందులోకి వచ్చి వీటికి లోబడిపోయి ఏమవుతున్నాడు?
నేను లడ్డు తింటున్నాను అనుకున్నాడు, కానీ ఆ లడ్డే నన్ను తింటుందని వీడు అనుకోలేకపోతున్నాడు. ఆ మత్తులో పడిపోతున్నాడు, సుఖాలలో పడిపోతున్నాడు. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. శరీర ధర్మాల ప్రకారంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే శరీరం ఉండేదే కదా నీకు ఏదైనా. శరీరం లేకపోతే నువ్వు చేయగలిగింది లేదు. అందుకని ఇది మాత, స్పష్టమైన మాత అని చెప్పబడింది. అట్లాగా మరి వీడి దగ్గర శుద్ధమైన వాడు, మంచి జ్ఞాని కదా వీడు కూడా, చిన్నాడైనా జ్ఞాని కదా వీడు, వీడు కూడా ఏ కల్మషం లేదు కదా. మరి ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ సంసార చక్రంలో సుఖదెక్కువ రాగద్వేషాలు, రాగాలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు ఎక్కడ ఇవి? మరి వీడు శుద్ధుడేగా. మనందరూ శుద్ధుడే కన్నా మామూలు శరీరం రాకముందు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు చెబుతుంది మరి ఉలూకయాతం, శిశురూకయాతం, జగిస్వయాతం, ఉతకోకయాతం. వీడి ఆలోచనలు బట్టి భగవంతుడు శుద్ధమైనటువంటి మనస్సును కూడా ఇచ్చాడు ప్రతిదానికి. తర్వాత ఈ ప్రాణం, ఈ రెండు కలిసి జీవనంలోకి వచ్చాడు. ఎప్పుడు ఈ మనస్సును లింకు పెట్టాడు. ఈ మనసు పనిచేయడానికేమో ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణము మనస్సు లేకపోతే అసలు ఏ జీవికి ఏమీ లేదు. అయితే ఇంత ముఖ్యమైన పెట్టిన తర్వాత ఈ ముఖ్యమైన వాటితోనే మనం కావాల్సిన సంపద. ఈ శరీరంలో ముఖ్యమైన ఏంటిది? ప్రాణము, మనస్సు. మరి మనస్సు మాకు పనిచేయట్లేదు, అది ఇది ఇంత స్వచ్ఛమైన మనస్సు కదా, మరి అసలు ఇందులో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈ చెప్పాడు కదా, అనేక జన్మల యొక్క ప్రభావాలు అవి గుడ్డగోవ. ఈయనకి అది తెలుసు మీ అందరికీ. అట్టగా గ్రద్ద, అలాగే కుక్క, వీటి యొక్క లక్షణాలన్నీ ఈ శరీరాల్లో అనేక ప్రాణులు తిరిగి వచ్చాం కదా. ఇవి ఎక్కడున్నాయి? ఈ మనసులో తడులు ఉన్నాయి. ఎందుకని వీడి ఆలోచనలు బట్టి జన్మ. జ్ఞానము కర్మ అంగీకరింది. అసలు ఇది ఆలోచించుకుంటా ఉంటాడు వాడు, వాడిలో తిరుగుతూ ఉంటుంది. అది ఏది వాడి జ్ఞానం ఎప్పుడు కూడా ప్రగతి వైపు ముందుకు వెళ్తూ ఉంటుంది. నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అని ఒకటే బాగా చేస్తుంటే ఇది చూసి మరి నిజంగా వీడికి జ్ఞానం ఉంది కదా, పాపం ఏదైనా ఇస్తే వాడు ఏదో చేసుకుంటాడంట, అదేదో చేసుకోరా అబ్బాయి అని చెప్పి చక్కగా ఇచ్చేస్తే ఆ చేసుకునేది కూడా ఎట్లా చేసుకోవాలో, అసలు చేసుకునే ఉద్దేశం ఎందుకు వచ్చిందో నీకు, దాన్ని నెరవేర్చుకుని నువ్వు పవిత్రుడు కావాలంటే ఏం చెయ్యాలో అవన్నీ ఇచ్చుకున్నాడు భగవంతుడు. ఏం ద్వారా? తన జ్ఞానం ద్వారా, వేదం ద్వారా ఇచ్చాడు. ఇది చూసుకోవాలి, ఏం చేయాలో వాడి జీవితానికి నిర్ణయం చేసుకోవాలి. అందుకని మొదటి విద్యది కావాలి, అందుకని మొదటి మాత అని చెప్పాను. అది ఆ విద్య ఉంటే అది నీ పాఠ్యాంశాల్లో కానీ ఎందువల్ల సరే పిల్లలకి ఏదో రకంగా అందించేటట్టు ఏమనండి. ఇది కులం లేదు, మతం లేదు. జ్ఞానం అందించడానికి కులం మతం ఎందుకండి? ఈ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారో ఆలోచించడం నాకు తెలియలేదు. ఇది కులమేముంది, ఒకళ్ళకి సంబంధించింది ఆ జ్ఞానం అనేది. ఎంతమంది సైంటిస్టులు అయ్యారు? అన్ని మతాల్లో అవ్వాలా, అన్ని కులాలలో అవ్వాలా సైంటిస్టులు గొప్పవాడుగా అనేటప్పుడు జ్ఞానం ఇవ్వడానికి ఎందుకు వీళ్ళకి గొడవలు చేస్తున్నారు? సార్ ఇంకో కొన్ని నిరూపణ కాకపోతే అడగండి, మీరు ఏదైనా అన్ని నిరూపణ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ జీవుడు ఎంత శుద్ధుడైనా కూడా ఈ శరీర ధర్మాలలో అంతకుముందు ఇచ్చిన జన్మల యొక్క ప్రభావాల వల్ల ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి అరిషట్ వర్గాల అది చింతకోవాలి. కామక్రోధ లోభ మోహ మత మత్సరములు అనేటివి అరిషట్ వర్గాలు. అది శత్రువులు. ఈ శత్రువులు ఎవరికి? శుద్ధమైన జీవుడికి. అవి శత్రువులు కూర్చుంటున్నాయి. వాడికి శత్రువులు అనుకోవట్లా, ఇది నాకు సుఖం అనుకుంటున్నారు. ఎందుకంటే
జ్ఞానానికి అనుకుంటున్నాడు? కొద్దిపాటి జ్ఞానం కదా. కొద్దిపాటి జ్ఞానంతో అజ్ఞానం, ఆ పక్కనేమో చేంజ్ తగులుకుంది, అజ్ఞానంతో కూడిన శరీరం తగులుకుని ఉంది. అందుకనే జీవుడు ఎంత పవిత్రుడైనా ఎక్కడున్నాడో తెలుసా? ఉపతో పూజ్యం తమో వియాత విశ్వమత్రిణం జ్యోతిష్కర్త యదుష్మసి. ఈ స్వర్గంలో ఉన్నాడు. ఏ స్వర్గం? ఈ శరీరం అన్నమయ కోశం, అన్నమయ కోశం, తర్వాత మనోమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, తర్వాత ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అనేది చివరిలో ఉంది. అది సకల సిద్ధం వాడికి. కానీ ఎక్కడుంది? చివరిలో ఉండిపోయింది. ముందు ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని తప్పుకుని వాళ్ళు మరి అది సంపాదించాలంటే కష్టంగా ఇన్ని గొడవలు పడ్డారు. ఇక్కడ ఇరుక్కుపోయి చేస్తున్నాం. ఇప్పుడు మనందరం వచ్చేది అక్కడే. కొద్ది ఊపులు అన్నం కావాలి, ఈ శరీరం నిలబడాలంటే తినాలి. తినాలంటే తినాలి అని చెప్పాను కదా, తినిపించేది ఏది నీకోసం? అది ఆ సంస్థ కనిపిస్తుంది ఏది? తినాలి అనేటువంటి సెన్స్ కనిపిస్తుంది ఏది? ఆకలే. ఆకలి దేని వల్ల అవుతుంది? ప్రాణం వల్ల. చెప్పాను నిన్న, ఇది మర్చిపోకూడదు. ఆకలి ఎవరికైనా ఎందుకు వస్తుంది అంటే, ఏ ప్రాణికైనా ప్రాణశక్తి వల్ల ఆకలి పడుతుంది. అది చెప్పాను కదా, యథా ప్రాణ బలికొంతక తుభ్యం సర్వాహ ప్రజాయిమ ఏవా తస్మై బలి అరా. బలి, కానుకలు ఇవ్వండి, నాకు కానుకలు ఇవ్వండి. బలి ఇవ్వమంటే మరి కోసి పంచుకోవటం కాదు బలి అంటే. వాటిని చంపేసి మరి కాదు బలి అంటే. బలి అంటే కానుకలు. దేనికి? ఆకలికి కానుకలు వేయాలి, శరీరానికి కానుకలు వేయాలి. ఆకలికి చేరాలంటే కానుక వేయాలి. కానుక వేయాలంటే ఈ శరీర ధర్మాలకు అనుకూలమైన కానుక వేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కానుకలు వేస్తున్నారు. ఏం కానుకలు వేస్తారు? వాడికి వివరాలు తీసి ఏం చేసుకుంటున్నా మనకు అనవసరం. డబ్బులు వేసేవాడు డబ్బులు వేస్తారనుకో, కానీ అక్కడ మాంసం లేదుగా, ఎంత ఇంకోటి తెలియదుగా, ఎంత వివేకం లేదంటే ఆ పని లేదుగా. అట్లాగే మరి నువ్వు నీ శరీర ధర్మాలకు అనుకూలమైన నీ శరీరంలో 33 మూరల ప్రేమలు బాగుంది. నీ శరీరంలో 33 మూరల పాలు కలిగిన ప్రేమలు ఉన్నాయి. నువ్వు తిన్న అన్నం 33 మూరలు. మూరంటే ఇది కదా, 33 మూరలు. నువ్వు తీసుకున్న ఆహారం వీటన్నింటిలో దొర్లి రావాలి. అదే మామూలు పక్షులు ఇవి ఉంటాయి కదా, ఏది మాంసం తినే వాటికి ఎంత ఉంటుంది? మూర. ఒక గ్రంథం ఉంది. ఎముకని మనం లోతున్నా కానీ ఇప్పుడు టీవీలో వచ్చినాయి కదా, అంతలా ఎముకని అన్ని చేద్దాం. అసలు మనకి గొంతులో ఎక్కడ పట్టిందో తెలియదు. దానికి అది దాని పేరు ఎంత అంతే. అక్కడ దాన్ని బట్టి మూడేటువంటి రసాలు కూడా అలాంటివి. అందుకనే అవన్నీ కూడా వాసన వస్తాయి. అవన్నీ కూడా మలమూత్రాలన్నీ వాసన వస్తాయి. మనం ఆరోగ్యవంతులు, మనం ఏమవుతాం? అందుకనే అంటాడు, యోగి కావాల్సిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తినే ఆహారం చూసుకుంటూ రోజు మలమూత్రాలు వస్తుంటాయి కదా, అది కూడా పరీక్ష చేసుకుంటూ నేను యోగిని అవుతున్నారా లేదా చూసుకో. లఘుత్వం, ఆరోగ్యం, మనోల్పం, స్వరసోత్సవంచ గంధక శుభం, మూత్రం, పులీషం, అల్పం, అవి కూడా సుగంధం రావాలి. అట్లాంటివి మన జీవితంలో జరుగుతున్నాయా? కంపు పడుతుందా? మనం చేసే సాధనకి ఇది ఉపయోగపడుతున్నాయా? వాటిని చూసుకోవాలి. అట్లా యోగత్వం సంపాదించాలనుకునే వాడు చేసే ప్రయత్నంలో ఇవి కూడా వాళ్ళు రోజు చూసుకోవాలి. అయితే ఈ ప్రాణగల అన్నం తీసుకొస్తున్నాయి, అన్ని వాడుతున్నాయి. ఈ ప్రాణము మనకి రోజు ఎన్నిసార్లు జరుగుతుంది? రోజు ఈ ప్రాణం వలన
ఏమవుతుంది? నష్టం కానీ, కష్టం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ అనుభవిస్తుంది ఎవరు? మధ్యలో ఉన్నది మనస్సు. జీవుడికి అందించేది అదే కదా. ఇది పోయి తగ్గుతుంది, సుఖమో దుఃఖమో దానికి తగ్గగానే అది దానికి వాళ్ళని పంపుతుంది. పంపంగానే వాడికి సుఖమో దుఃఖమో తెలిసిపోతుంది. ఇవి సాధనాలు, వాడికి అంతఃకరణం అంటారు. ఏమో బయటి ఇప్పుడు వాటి ప్రాణశక్తి మనకు కనపడుతుందా? కనపడదు. పనిచేస్తుంది. ఇది రోజుకి 22,600 22,700 సార్లు సహజంగా జరుగుతుంది. సహజంగా. ఇప్పుడు మనసు మనకు ఉందనుకోండి, మనస్సుని మనం కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు దేన్ని కంట్రోల్ చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది అని అంటే ఈ శాస్త్రం చెబుతుంది. ఎవరి? ప్రాణబంధనం అనండి. ప్రాణబంధనం మన సింపుల్ చెప్పేసి, ప్రాణము నువ్వు జరుపుకుంటే మామూలుగా జరుపుకుంటుంటే మనసు దాని ఇష్టం వచ్చినట్టు అది పోతుంది. దాని వేగం ముందు ఇంకోటి ఏది ప్రపంచంలో దాని వేగం ముందు నువ్వు వేగనుకుంటే అది పోయి అక్కడ కూర్చోడు. సూర్యుడు అనుకోగానే ఆడపోయి కూర్చోడు, చంద్రుడు అనుకోగానే ఆడపోయి కూర్చోడు. అలా నువ్వు ఎక్కడికి అమెరికా పోయి వచ్చావు, అమెరికా అనుకోగానే నీకు ఆ దృశ్యాలతో సహా నీకు అక్కడ ముద్ర వేసి పెట్టుకుంది, నీ దగ్గర చూపిస్తుంది నీకు. అని ఎంత వేగవంతమైందో చూడండి. అట్లాంటి మనస్సు అంత వేగవంతం అవటం వలన ఈ జీవుడు ఏం చేస్తాడు? ఈ శరీరం అంతా అతలాకుతలమై ఏ ఇంద్రియము తన చేతుల్లో తను చెప్పినట్టు వినలేకపోతుంది, వినిపించుకునేటట్టు ఉండటం లేదు. అందుకని దాన్ని కంట్రోల్ చేయాలంటే అంతఃకరణం అనేటువంటి లోపల పనిముట్టును మనం కంట్రోల్ చేయాలి. అందుకనే అసలు ఈ ప్రాణం అనే దాని గురించి చెబుతాడు. ఎంత విచిత్రమైన మంత్రాలు ఉన్నాయని. ఆవాతవాహి భేషజం వివాతవాహి యత్రట తొమ్మిది పుష్పభేషతో దేవానా దూత ఈయస్. నీకు లోపల నీకు దూతగా పనిచేస్తాను. ఎవరి జీవుడికి దూతగా పనిచేస్తుంది? ఏది? ప్రాణం. ప్రాణము దూతలాగా పనిచేస్తుంది. విషత్తు అంటే వైట్ వేగంగా పనిచేస్తుంది, వైద్యుడుగా కూడా పనిచేస్తుంది. చూడండి, అంటే ఇప్పుడు ప్రాణాయామ విద్య తెలిస్తే, అది నేర్చుకుంటే మనకు ఉండేటువంటి అనేక నలతలు ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటిని మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, వీటన్నిటిని కూడా ఇది దీనితో తగ్గింది. అందుకనే ఎవరు చెబుతారు? ఆసింధోర పరావత దక్షంతే అన్య ఆవాత పరామివాతు యత్రప. చూడండి, నువ్వు తీసుకున్న ప్రాణశక్తి వలన ఏం పెరుగుతుంది? శక్తి వస్తుంది. ఏమండి వింటున్నారా? మనం తీసుకునే శ్వాస వల్ల లోపలికి తెచ్చుకునే దాని వల్ల ఏమవుతుంది? నీకు శక్తి వస్తుంది. తర్వాత వదిలినందువల్ల ఏమవుతుంది? నీలో ఉండే దోషాలు పోతాయి. చూడండి ఎంత ఇంకేంటండి వైద్యం. ఇది లోపలికేది ఎన్ని రకాలుగా మాత్రం హృది ప్రాణ ఉదే అపాన సమానో నాభి సంస్థిత ఉదాహరణ కంఠ దేశస్థో వ్యాన సర్వశరీరం. ఈ శరీరంలో ప్రతి ఏది జరగాలన్నా సరే ప్రాణశక్తి లేనిది ఏది జరగదు. ఏది వస్తువు పని అక్కడ మనసు కూడా పని. ప్రాణశక్తి వల్లనే మనసు కూడా పని. అందుకని మనస్సు అంత వేగమైన దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి అనుకుంటే ఇది ఇవ్వమంటాడు. దాన్ని పట్టుకోవాలంటే దాని లింక్ ఎక్కడ ఉంది అంటే దీని మీద. అందుకని కొంచెం పీల్చేది ఎక్కువ చేయండి. అసలు ఉందా లేదా నిజమని చేయడిపోద్ది మనకి. ఇట్లా మీరు కొంచెం సేపు చేయండి. మనసు ఏమవుతుంది? సొంతం పోయినట్టు. మీకు నేను చెప్పింది నిజమా కాదా అని చూసుకోవటానికి నేననేది.
మీరు చూసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? మెల్లిగా పీల్చుకుంటారు. మెల్లిగా పీల్చుకునేటప్పుడు మెల్లిగా పీల్చుకుంటారు. పీల్చుకుని దాన్ని ఏం చేయాలి? కొంచెం సేపు ఉంచాలి. కొంచెం సేపు దాన్ని అక్కడ లోపల ఉంచండి. మీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మళ్ళీ మెల్లిగా వదిలిపెట్టండి. వదిలిపెట్టి మళ్ళా కొంచెం సేపు వదిలిపెట్టిన తర్వాత కొంచెం సేపు అట్లా ఉండండి. కొంచెం సేపు ఉంచండి అక్కడ. అంతకుముందు ఈలోపు ఎన్నిసార్లు జరిగేది? ఈసారి నువ్వు ఉంచినంతసేపు 4-5 సార్లు జరుగుతుంది మామూలుగా శ్వాస. ఆ 4-5 సార్లు నువ్వు ఆపుకున్నావు కదా. అందుకని వేగం పెరిగితే మామూలుగా తీసుకునేదానికన్నా వేగం పెంచితేనేమో ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోయి పేర్చవలసిన దానికన్నా మనం తగ్గించుకుంటే మన ఆయుష్ పెరుగు. ఇది సూత్రం. ఇంతకన్నా మించింది ఏముందండి? అందుకని ఈ క్రియ అనేది, యోగ విద్య అనేది కృష్ణుడు కానీ ఇంకొకటి కానీ ఆచరించి చూపించారు. అందరికీ తెలియజేశారు. కృష్ణుడు ఎంత ప్రచారం చేశాడు యోగా గురించి. కృష్ణ భక్తులు ఉన్నారంటే వాడికి ఎవరికి యోగం తెలియదు. ఎంతసేపు కృష్ణుడు దేవుడు అని చెప్పడం మాత్రం అలవాటైంది. కానీ కృష్ణుడు చెప్పిన పని ఒక్కటి చెప్పిన భావంలో ఆయన ఏం చెప్పాడు? కర్మ బ్రహ్మోద్భవం విద్య అన్నాడు. నువ్వు చేసే ప్రతి కర్మ వేదం చెప్పిందా లేదా చూసుకుని చేయాలి. ఏమన్నాడు? ఇంకే కావాలండి? వేదంలో నీకు నువ్వు చేసే పని వేదంలో చెప్పు ఉన్నదో లేదో చూసుకుని చేయండి నాయన. నేను చెప్పింది కాదు. బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం దగ్గరే ప్రతిష్ఠితం. భగవంతుడు కూడా చేస్తున్నాడు. ఆయన నువ్వేంది నేనేంటి? ప్రతి ఆ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో వాడు మహాయజ్ఞం చేస్తున్నాడు. ఏంటి ఆయన చేసే మహాయజ్ఞం? భగవంతుడు చేసే మహాయజ్ఞం ఏంటి? సృష్టించలేదు. మహత్తరమైనటువంటి యజ్ఞం చేస్తున్నాడు ఆయన. నువ్వేం చేయాలి? 100 సృష్టిని అతను ఇచ్చినటువంటి సృష్టిని నువ్వేం చేయాలి? చెప్పాను కదా. యత్వా దేవోసకం మన్యమాన పాప భద్రమొప్ప జీవంతి వజ్ర నా దూర్య జటాసుకం నా చైనేతుయ్య. అదొక మహా అద్భుతమైనటువంటి కామధేను. ఏది? ప్రకృతి కామధేనువు. కామధేనువు ఇస్తుంది కదా అని పీకేస్తుంటే అది ఎలా ఇస్తుంది? దాన్ని మనం కాపాడుకోవాలి కదా. అందుకని ఆ మాట దానికి అనుకని కామధేను అని కూడా పేరు. ఎవరి వశిష్ఠులు గారి దగ్గర ఉంది. ఇవన్నీ అనుకుంటారు కామధేను అసలు ఏమి లేకుండా దానికి అట్లా ఊరికే వచ్చి పడవు, ఏడికి పడవు. కామధేను అంటే ప్రకృతి. దాన్ని సాధించే విధానం తెలిసిన వాడు వశిష్ఠుడు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి విశ్వామిత్రుడు ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరికీ కష్టం లేదు. ఏం నువ్వు చెప్పేదో నేనే చేసుకుంటాను. సృష్టి ప్రతి సృష్టి కూడా చేసుకుని పెట్టాడు. ఎవరు? విశ్వామిత్రుడు. కాకపోతే అందరూ కూడా మాధుర్యాలు ఈ లేవు. కానీ సృష్టి మాత్రం వాళ్ళు మనాడి చేస్తున్నారు. కానీ అది నిజమా అబద్ధమా తెలుసుకోలేదు. ఇళ్లలో పెట్టుకున్న మొక్కలాగానే ఉంటాయి. మొక్క కాదు, అది ప్లాస్టిక్ ఏదో కాగితాలయో ఏదో అట్లా. కానీ చూసేవాడికి యాక్షన్. అందులో సారం మాత్రం ఇందులో సారాలు లేనటువంటి సృష్టిని చేశాడు. భగవంతుడికేమో సృష్టిలోనే అన్ని సారాలు వచ్చేటట్టు ప్రతిదాన్ని సృష్టించాడు. అంతేగాని ఒక దాన్ని సృష్టించి మళ్ళీ దానికి సారం పెట్టడం ఇంకోసారి ఉండదు. అలాగే పాలు నీరు కలిసే ఉంటాయి, ఒకేసారి వస్తాయి. ఒకసారి పాలు ఇది వచ్చి ఇవి నీళ్ళు కలుపుకొని చెప్పరాది. అన్ని కలిపి వచ్చేస్తాయి. అలాంటి సృష్టి నిర్మాణకర్త. అంటే ఎంత మేధస్సు, ఎంత తెలివి ఎన్ని ఉంటే. అందుకని ఈ ప్రాణం అనేది ఉంటే దీన్ని కనుక మనం కనుక జాగ్రత్త పెట్టుకుంటే అద్భుతాలు చేయవచ్చు. వాయుగా మనం చేయవచ్చు. ఇవి కూడా ఉన్నాయి. ఇందులో ఉంటాయి కదా విభూతి
పదం. ఎంత అద్భుతాలు చాలా చాలా ఉన్నాయి. అదైతే మనం చూసుకుని మనం చేసి దాన్ని నిరూపణ చేయడానికి ఒకటి కొన్ని తెలిసినా కూడా గోపదేవు గారు కూడా కొన్ని చేయగలిగి ఉండి కూడా ఆయన ఎప్పుడు కూడా అలాంటి ప్రదర్శనలు చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన అసలు భూమి మీద లేకుండా చెప్తున్న కూర్చొని ధ్యానం చేయడం చాలా మంది చూశారు. అయినా కూడా ఎప్పుడు అది ప్రదర్శన అనేది ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ చెయ్యవచ్చు అని మాత్రమే. ఇట్లాంటివన్నీ కూడాను అప్పుడేమవుతుంది, ఇట్లాంటివి చూపిస్తే ఇక వాళ్ళెవరో దేవుడో దేవుడు మాకొద్దు, నువ్వే మాకు దేవుడు పడతాడు. ఇప్పటికే తన దయానందులు వారు అంత మహానుభావుడు ఏమన్నాడో తెలుసా, నా ఫోటో కూడా ఎక్కడ దొరకనిపోగండి. ఎక్కడ ఒకళ్ళు ఎవరో బ్రిటిష్ వాడు లండన్ వాడు తీశాడంట ఫోటో తీసి మళ్ళీ చక్కగా వచ్చి ఏంటంటే ఏం తీసుకున్న చూద్దాం అక్కడికక్కడే తీసి అవసరం తుప్పు చేశాడు. అసలే మా 10 వందలు ఈ విగ్రహారాధన అనే పేరుతో ఈ అలవాటు పెట్టుకుని జనం నశించిపోతున్నారు, అసలైన పరమాత్మను సంపాదించలేకపోతున్నారు. అక్కడి దాకెందుకు మనకు తెలిసిన తర్వాత ఈయన ఎవరు చెప్పండి, పరమహంస ఎవరు, రామకృష్ణుడు గారు. ఆ విగ్రహం పెట్టుకుని ఇది కళ్ళు మూస్తే దగ్గర పడుతుంది. ఇదేంటి ఆయన నాకు ఈ కర్మాన్ని ఒకటే పోవాలి. ఆడు గురువు గారు పాతాపురికి చెప్తే గాయం చేశాడు. ఇక్కడ గాయం చేస్తే ఏమైంది, ఆ గాయం ఉన్నంత వరకు కనపడదు, మళ్ళీ ఇది కొన్నా ఇది కనపడదు. అక్కడ చేసి మళ్ళీ వాళ్ళంతా ఇంత మళ్ళీ తిరిగి రివర్స్ చేసుకోవడం ఎంత కష్టం. అందుకని సాధారణంగా కూర్చుని రోజు నువ్వు చేసే పనుల్లో ఉన్న మహిమను పరమాత్మని స్నానం చేస్తున్నావు. నీరు భగవంతుడి స్వరూపం, అలాగే శ్వాస ప్రశ్వాసలు స్వరూపం. అందుకనే ఒకటి చెప్పారు, ఈ శ్వాస ప్రశ్వాసలు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఇది పరమాత్మ యొక్క స్వరూపం, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి యొక్క దాన్ని ఏమన్నారు, రోజు నేను చెప్పిన మంత్రంలో యథాప్రాణ బలిగొట్టల తుభ్యం సర్వాహ ప్రజానిమా ఏవా తస్మై బలింపర శరణవత్సరక ఏమన్నాడు వినమంటున్నాడు. ఏది అది ఎవరో ఒక ఆయన గట్టపైన పెట్టేశాడు ఆ సంస్థ. ఎవరైనా మీకు తెలుసు ఆయన పేరేంటి, పత్రిజీ అని ఒక ఆయన, శ్వాసమైన వ్యాస ఆయన పత్రిజీ ఆయన పేరు. ఈ మధ్య చనిపోయారు. మంచిదే, అదే బుద్ధిజం. కానీ అంతవరకు చెప్పారు, అంతవరకు బాగానే ఉంది. నేను అప్పుడు ఆయనకు ఒక అనుకోకుండా ఒకరోజు సభలో నేను ఉండాల్సి వచ్చింది. నేను పెళ్లి చేస్తుంటే వచ్చాడు వాళ్ళ తరపు వాడు. వచ్చినప్పుడు నేను అడిగే, స్వామి ఎవరికైనా ఆదిగా మీకు కానీ మీ శిష్యులు కానీ అని అడిగాను. మీకు శ్వాస మీద ధ్యాస అన్నారు, ఆ శ్వాస మీద ధ్యాస పెడితే ఎవరికైనా మనస్సు ఆగిందా అని అడిగి. ఎందుకంటే ఆగింది అంటాడు అనుకో, ఏది ఆకు చూద్దాం అని చెప్పి ఒక కోరు కొడతాం అంతే కదా, గిల్లితే సరిపోతుంది. ఆగింది అనుకున్నాడు అనుకో, గిల్లేవాడిని ఇక్కడ గిలితే ఆగినాక మనకి మనకి తెలియకూడదు కదా. ఎందుకంటే మనస్సు ఎలాంటిదంటే ఒక చిన్న ఈగలో ఈగంతా ఉంటుంది, పెద్ద ఏనుగులో ఏనుగంతా ఉంటుంది మనస్సు. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని అందుకని ఏమన్నారు, మధ్యమ పరిమాణం కలిగింది అంటారు. అంటే ఏ శరీరం ఎంత ఉంటుందో దాన్ని మొత్తం వ్యాపించుకుంటుంది. అందుకని ఎక్కడ ముందు పుచ్చుకున్నా ఎక్కడిదైనా వెంటనే చేస్తారు. ఏది పంపుతుంది అదే పంపే. అందుకని డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటే ముందు దాన్ని తెలియకుండా ఏం చేస్తాడు, ఒక ఇంజక్షన్ చేసేటప్పుడు ఇంజక్షన్ తెలుస్తుంది. అది ఆ గాయం చేయడానికి కావాల్సిన చేసినప్పుడు దానికి ఏంటంటే గీత పట్టడం తెలుస్తుంది, తెలియదు. ఇప్పుడు చెట్లు అదే స్థితిలో ఉంటాయి. చెట్టు కూడా ప్రాణులే, వాటి మనసు ఎక్కడ ఉంటుంది, రౌండంగా ఉంటుంది. చెట్టు పడుతున్నారు కదా, పడుతుంటే దానికి ఘాటు పడుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు చెట్టు ఉందనుకోండి, చెట్టు యొక్క ప్రాణం అంతా ఎక్కడ ఉంటుంది, బెరడులో ఉంటుంది. ఏ చెట్టుకైనా బెరడు తెలియండి చచ్చిపోదు.
బెరడు మొత్తంలో వ్యాపించు, బెరడు తీసేయండి చచ్చిపోదు. అందుకనే మనం పోయేటప్పుడు బెరడు ద్వారా అదేం చెప్పి శ్వాస ప్రశ్వాసలు అది చేస్తుంది కదా. నువ్వు పోతుంటే రక్షించేవాడైతే అది సంతోషం. వీడు గొడవలు తీసుకుని వస్తున్నాడు అని తెలిస్తే మాత్రం అది ఆ స్పర్శతో తెలుసుకుంటాయి, చర్మ స్పర్శతో తెలుసుకుంటాయి. అలాంటి గొప్ప మహత్తరమైనటువంటి శక్తి వాటికి ఇచ్చారు. అందుకని మనం చేసేటప్పుడు పనుల వల్ల చెట్లు కొడదాం అనుకొని చాలా మంది అనుకుంటారు, ఈ మధ్య మొత్తం నానా అవస్థలు ఆ చెట్టులాగా పడుకుంటే ఏ బాధ లేదు అనుకుని చెట్లు పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? కర్మదోష ఇయాతి స్థావరతమనాల, చేసే పనిలోనూ తప్పకుండా, ఇంద్రియములతోనూ తప్పకుండా, మాటలతోనూ తప్పకుండా. ఇన్ని పాపాలు చేసిన వాడికి ఏం జన్మ వస్తుంది? ఇంద్రియములు అన్నిటితో తప్పు చేస్తున్నాడు. వాడికి ఏం జన్మిస్తారు భగవంతుడు? పురుషాలే. కర్మదోష వాచి స్థావరతా ఉన్నారు. వాచికైతే పశ్చిమ పడుతాం. ఇక ఇది ఏం చేయలేరు. వాళ్ళు ఓ తిడతా ఉంటాడు. వీడు పట్టడానికి పోతేనే పారిపోతాడు. అట్లా వాచాలు వీడు పనికిరాని బాగు బాగుతుంటాడు అని శాపనార్థాలు పెడుతుంటాడు. వాళ్ళేమో పక్షి మృగాలని చెప్పిస్తారు. ఎవడొచ్చి కోరిందో ఇట్లా పెట్టుకొడతాడో వాటికే తెలియదు. ఏ వరాసి ఎవరు పట్టుకుంటాడో తెలియదు. రోజు పెంచినట్టు పెంచుతారు, తీసుకొచ్చి వాటిని సఫా చేస్తారు. ఏం బతుకులు పాపం వాటికి శరీరమన్నా ఉండే. అదేమో వాటి ధర్మం ప్రకారంగా లేకపోతే పాపం దాని ధర్మం ప్రకారం బ్రెయిన్ కోసుకొచ్చింది రాగాడు లేకపోతుంది లేకుండా అక్కడ ఏం కర్మ మనకి. అదేమో నీకోసము లేనైనా నువ్వు యజమానుడివి, నువ్వు వేస్తే రెండు గెంతులు నాకు కూడా వస్తాయి, నువ్వు లేకపోరా నన్ను కేకలేస్తుంటే ఇది కోతకొచ్చింది అంటాడు. ఆ బాధ్య అంటారు. ఇంక ఏంటి మనం చేసే హిందువులు మన ఈ మధ్య ఎవరు అంటున్నాడు, ఎవరో కాదు రాజీవ్ గాంధీ అంటున్నాడు, హిందువులు చేసే పాపాలు ఎవరు చేస్తారా? హిందువులు అంటున్నారు మీరు అన్ని చదువుతున్నారు, అన్ని చెప్పారు మీరు అని ఆ నిన్న అంటే ఎత్తి చూపిస్తారు. నిజంగానే తప్పు కనపడుతుంది మన ఆడలో కూడా. ప్రతి వాళ్ళు చేస్తున్నారు ఈ పని. అసలు అది కూడా పిల్లలు బడికి ఉంటారా? అవి కూడా ఎక్కడ ఉంటున్నాయి? రోడ్లు ఉన్నాయి. అవి పిల్లలు ఆడుతుంటే అక్కడ వేడి నీళ్ళలో వేసి ఆ పిల్లలు చూస్తున్నారు. వాటికి ఇంకా చర్య దాక్షిణ్యం ఏం కనపడితే ఏం తెలిస్తే వాటికి రోజు కామన్ అయిపోతుంది వాళ్ళకు కూడా. ఆ వ్రతశాలలో కూడా రోడ్ల మీద మరీ ఘోరంగా ఉంది వ్యవహారం. ఎవరు అనేవాళ్ళు లేదు. పూర్వకాలంలో ఎవరన్నా ఏదైనా తప్పు చేయాలనుకుంటే ఎక్కడికో వెళ్ళి అటు దూరంగా వచ్చి ఎవరైనా మంచాడు కనపడుతుంటారు కానీ పక్కకి వెళ్ళి ఇంటికి ఏదో చచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా వాళ్ళు డైరెక్ట్ పోతున్నారు, మనం వాటిని చూసి మనం పక్క చేస్తాం. ఏం పంతులు అని కూడా అంటాడు. ఏం చేస్తాం మనం? మన కర్మ అది అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి ఏం చేస్తుంది? ఇటు ఒక హద్దు ఆపు లేకుండా ఏం జరుగుతుంది? తల్లు లాంటి వాళ్ళని కూడా బరువు తీసుకుంటున్నారు. అందుకని ఈ ప్రాణశక్తి ప్రతి దాంట్లోనూ చాలా అద్భుతమైంది. మనస్సేమో చాలా అసలు ఎంత ఎంత గొప్ప వస్తువు అంటే చెప్పడం. అది అంతరింద్రియం అయిపోయింది, ఏం బాహ్యేంద్రియాలు అయిపోయింది. అదేమో అంతరింద్రియం లోపల ఉండిపోయింది. దాన్ని ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకుంటే అసలు మనకేం లేదండి. ఏదంటే అది చక్కగా ఆత్మ స్వీకరిస్తుంది. ఈ శరీర ధర్మాల్లో పడి ఈ శరీర ధర్మాలకి ఏదైతే మామూలుగా కావాలని కోరుకుంటాయి, తప్పని కాదు. అసలు ఇది చెయ్యొచ్చు చేయకూడదు అనేది మానవులుగా మారిన తర్వాత ఉంది కదా. ఇది చెయ్యి తప్పు ఇది ఒప్పు అని తెలుసుకున్నాడు కదా. ఆ ధర్మం వల్ల కదా నువ్వు మనుషుడు అయ్యింది. ఆ ధర్మం అనే వివేకం లేకుండా బ్రతుకుతుంది ఇంకెట్లా? ఇంకా మనుష్యత్వం ఎక్కడుంది? అందుకని ఈ ప్రాణం అనేది మనం రోజు చూడమంటున్నాడు. దాన్ని ఇంకా చూస్తున్నారు. ఎవరికైనా ఆగింది అంటే ఆగటం లేదు. అందుకని వేదమంత్రం చెప్పుద్ది ఏమని? మళ్ళీ ప్రశ్న వేస్తుంది. నువ్వు చూడమన్నావు కదా, చూస్తున్నాను. అబ్బాయి నీకు కథం వాతో నేలగెత్తి
కథం రమతే మనహ అని మళ్ళీ ప్రశ్న వేస్తుంది. చూసుకుంటున్నామంట అబ్బాయి నీకు ఆగిందా అని అడుగుతుంది. మళ్ళీ అదే వేరే మాత్రం పక్కన ఇదేమో చెప్పింది చూసుకో, అది దాన్ని గమనించు అని. గమనిస్తే ఏమవుతుందంటే ఒక కాన్సన్ట్రేషన్ ఒక చోటకి. అదే కదా కృష్ణుడు కూడా చెప్పింది, సమంకాయం శిరోగ్రైవం ధారయన్నచలం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశం అవలోకయం చెప్పారు కదా ఆయన కూడా. ఇది చెప్పేది ఆయన వేదం చదువుకున్నాడు, ఆయన చెప్పాడు నీ ముక్కు కడ వెంట చూసుకో అంటే నువ్వు దాని మీద ధ్యాస పెట్టు. అట్లాగే వీళ్ళు చెబుతున్నారు ధ్యాస పెట్టావు, ఎవరికైనా ఆగిందంటే ఆగదు. అందుకని ఆయన కూడా ఏం చెబుతున్నాడు, ఆగదు కాబట్టి ఏం చేయమన్నాడు. ఇప్పుడు మనం చెబుతున్నాడు కథం పాపం నేదయతి కథమే రమతే మనః కిమాపక సత్యం ప్రేక్షంతి. సత్యస్వరూపుడైన పరమాత్మ నామం వాచ్యం ఏదైతే ఉందో దాన్ని ఆలంబనం చేయి. అది ఒకే అక్షరము, దాన్ని ఆలంబనం చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, అది చైతన్యం కదా, పరమాత్మ వాచకం అనేది చైతన్యం కదా, ఇది జడమే కదా, శ్వాస జడమే కదా. ఈ జడశక్తి పోయి ఏమవుతుంది, ఇక్కడ చైతన్య శక్తికి ప్రభావం చూపిస్తుంది. అందుకని మన ఉపనిషత్తులు ఏతదాలంబనం శ్రేష్టం, శ్రేష్టమైనది ఏది ఉన్నదో దాన్ని ఆలంబనం చేయండి. శ్వాస మీద ధ్యాస అంతవరకు వచ్చారు, అక్కడి నుంచి ఏంటంటే శ్రేష్టమైనది ఆలంబనం చేయండి. ఏది శ్రేష్టమైనది ప్రపంచంలో, పరమాత్మ వాచకం. అందుకని దానికి ఆలంబనం చేయండి. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వ బ్రహ్మలోకే మహీయతే. అప్పుడు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కొంచెం ఇది కొద్దిగా నిదానించే మీకు విన్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేసుకుంటే మీకు అర్థమైంది. ఇది గమనించండి దయచేసి. అందుకని ఆలంబనం పరమాత్మ వాచకాన్ని ఓం తీసుకోండి, బయటికి కేకలు గీయండి, బయటికి అనండి, ముందు బయటికి అనండి, తర్వాత నిదానంగా పెదవులు ఆడించండి, తర్వాత పెదవులు కూడా ఆడించకుండా లోపల చేయండి. ఈ ట్రైనింగ్లో చూసుకోండి. ఒకటి మాత్రం పైకి చేయండి, తప్పే కాదు. ఒకటి మాట ఎందుకు ఓం అని చెయ్యండి పైకి, మీ కాన్సన్ట్రేషన్ తప్పకుండా అవుతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత పెదవులు ఆడిస్తూ చేయండి, శబ్దం బయటికి రాకుండా. క్రమేపీ ఇట్లా తగ్గించుకుంటూ వస్తే అప్పుడు కూర్చుని నువ్వు ఎక్కడికి వెళ్ళి రోజు ఒకచోటే కూర్చొని చెయ్యాలి. అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు మనకు భోజనం చేసే సేవలో పెడితే భోజనాన్ని గురించి ఆలోచన వస్తుంది, దైవాన్ని గురించి ఆలోచించేటువంటి ప్రదేశానికి పెడితే దైవం సంబంధించిన ఆలోచనే వస్తుంది. ఇది పరిపాలి, ఎందుకంటే మనసుకు రీదనమాట, దానికి అది అలవాటు అవుతుంది. అట్లా చెయ్యండి, కూర్చోండి అక్కడ రోజు కూర్చుని లోపల మనస్సుకు చెయ్యండి, మీకు అద్భుతంగా తెలుస్తుందండి అసలు అది. అందుకని కథం పాత్ర నేరయుడు అంటారు, యావద్బద్ధో మరుద్దేగే యావత్ చిత్తం నిరామయ యావత్ దృష్టి భ్రువోన్మంటే తావత్కాల భయపడలేదు. నీకు నీ చేతిలో అది కనుక వస్తే ఇక నీకు భయం అనేది లేదు. ఎందుకు? నువ్వు పరమాత్మ సాన్నిధ్యంలో ఇంకా అభయుడు కదా అతను. భగవంతుడి పేరేంటి? అభయుడు, భయం లేనివాడు. ప్రపంచంలో అన్ని భయం కలిగించేవే, ఒక పరమాత్మ మాత్రం అభయుడు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ వస్తువైనా సరే నీకు ఇప్పుడు బాగుండొచ్చు, తర్వాత భయం కలిగిస్తుంది. ఇప్పుడు సుఖం అనిపించవచ్చు, తర్వాత అదే నీకు రోగం పుడుతుంది. ఇది ప్రపంచ గతి అది. అందుకని దానికి లోపడవు. నువ్వు అసలైనటువంటి అదే భగవంతుడు. అందుకని భగవంతుని ఆరాధించండి, ఉపాసించండి, తక్కిన వాటిని పూజించండి. తక్కిన వాటిని అన్నిటినీ పూజించండి. తల్లిదండ్రులను పూజించండి, అన్నిటిని పూజించండి, భార్యను భర్త పూజించండి, బిడ్డలు తల్లిదండ్రులను పూజించండి. ఏవైనా సరే పూజించుకునే వస్తువులన్నీ. ఇప్పుడు రాముని పూజించండి, కృష్ణుని పూజించండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనాలు ఏంటో మీరు తెలుసుకుంటే పూజించండి. పూజించడం అంటే ఏంటి? పూజానం సత్కారం. సత్కారం అంటే ఏమి సత్కారం చేస్తాం? వాళ్ళకి బట్టలు ఇస్తామో లేదుగా. ఇప్పుడు ఏం చేస్తే సత్కారం అనే పేరుతో వాళ్ళకి కిరీటాలు పెట్టి, లేకపోతే బట్టలు ఇచ్చి, లేకపోతే తినడానికి పెట్టి సత్కారం చేస్తున్నామంటూ తీసుకొచ్చి కుటుంబం మీడియం నింపుతున్నారు.
అట్ట కాదు. సత్కారం అంటే ఏంటంటే అది నీలోకి తీసుకోవటం. అది గుర్తుపెట్టుకోండి. అది నీలోకి తీసుకో, అది సత్కారం. నీకు సత్కారం అవుతుంది. అప్పుడు వాళ్ళకి వేసిన సత్కారం ఎక్కడికి వచ్చింది? నీకే వచ్చింది. అప్పుడు రాముడు ఎక్కడ బతుకున్నాడు? నీలో బతుకున్నాడు. అర్థం ఇచ్చేయి కదా. గుళ్ళు కట్టో, గౌరాలు కట్టో, రిపోర్ట్ చేసో సరిగ్గా రామాయణం చెప్పేవాడే లేకపోయి ఆంజనేయుడి పేరుతో బాగా వ్యక్తి నువ్వు తొందర చేసి ఆంజనేయుడు అని చెబుతుంటాయి. ఆయన ఒక అందగాడు. ఆయన ఎవరు? అసలు నా ఋగ్వేద విధించ నా యుద్ధమే కారణ సామవేద విధి పాత్ర వ్యక్తి ఈ పని వ్యక్తి మనుషులు చేయడానికి ఎంత సంస్కృతంలో ఉన్న మెళకువలు తెలుసుకోవాలి. దానికి ఉన్న అర్థం అదైతే ఇది. ఆయన ఏం చదువుకున్నాడు తెలుసా? రాముడు కన్నా వీళ్ళందరికీ ఎక్కువ చదివాడు. సుందరమైన వాడు వాడే రాసుకున్నారు. ఏమని? అది సూర్యుడు అని పంట అనుకుని వెళ్ళాడు. వెళ్తే ఇంద్రుడు వజ్రాయుడితో కొట్టాడు. కొడితే మూత అందరు పోయింది. అంటే అంత ముందు బాగుండట్లేగా? అవును కదా, అంతకుముందు బాగుండట్టే కదా. అట్లాగే ప్రహ్లాదుడు ఇసిరేశాడు. ప్రహ్లాదుడు ఇసిరేస్తే ఏం చేశాడు? వాయుబంధనం చేసుకున్నాడు. కింద పడ్డా అక్కడే ఆగిపోయాడు. నీళ్ళలో వేశారు, తేరుకున్నాడు. ఎన్నింటి బిచ్చలు, ఎన్ని బిచ్చలండి. తేలి కవటం ఆ దూది పిండేలా అయిపోతుంది శరీరం. ఇవన్నీ నేను కొంచెం ఒకసారి అనుభవించాను కాబట్టి మరీ బాగా సంతోషంగా చెప్పగలుగుతున్నాను. అంత శరీరం అసలు ఇంత తేలికవుతుందని ఎవరు అనుకోలేరు. అసలు జరిగినట్టు నమ్మకూడదు. అట్లా అయిపోతుంది. అవన్నీ ఉన్నాయి మొత్తానికి. అవి మనం సాధించాలి. చేసి చేసి ఎప్పుడో సిద్ధిస్తుందో తెలియటం. ఇట్లా అనేకం మన సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని కూడా కించపరిచే విధంగా అట్లా రాస్తుంది. అందులో చూడండి గమ్మత్తు. బాలికి తోకలు ఉంటాయి, పెళ్ళాలకు తోకలు ఉంటాయి. మరి అది కూడా చూడండి, వాళ్ళ పెళ్ళాలకు ఉండవు. మీకు చూసేట్టుగా ఎక్కడన్నా అసలు ఆ మాటలు ఉన్నాయా? లేవు. వాళ్ళ పెళ్ళాలకు మాత్రం ఉన్నాయి. కాకపోతే వీడి దుర్మార్గుడు పరస్పరం కూడా పట్టుకుంటాడు. వీడి దగ్గర బలం ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉంది. వాటితో వదిలి కూడా తను చెడబట్టాడు. అలాంటి దుర్మార్గుడు వాడు ఉండాలి లోకంలో. మన రామాయణం కూడా తొలగేతలు వారేశాడు, పేడాకారం చేశాడు. ఇది మన సంస్కారం. రాముడి గురించి చెబుతారండి అదవులు. ఒక కృష్ణుడి గురించి చెబుతారంటే రాకపోవడం, గొడ్డలు ఎక్కేశారు, అచ్చేశారు, దొంగ, ఇది ఈ పనులు చెబుతారు. పిచ్చుకుంటావు కాదు. అది ఏమన్నా ఉందా? పెద్దపెద్దాడు టీవీలో చెప్పేది ఇదే. మా ఒళ్ళు మండుతుంటుంది. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇట్లాంటి పనులు చెబుతుంది. మీరేమో అందరు కదా ఏం భలే మీ ఆధారం మీతో వచ్చింది సార్. మిమ్మల్ని అవమానం చెప్తున్నా కూడా వాళ్ళు ఎక్కువ. ఇదేంటో అర్థం. దయచేసి వివేకం అమ్మా. మనం గొప్ప వివేకవంతులు. మన శరీర నిర్మాణంలో అంత గొప్ప వివేకాన్ని పెట్టారు భగవంతుడు. దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎట్లా? పశువులాగా మనం కూడా ప్రవర్తిస్తే. అందుకని దయచేసి ఏంటంటే ఈ ప్రాణశక్తులను చూసారా, ఇది ఒక్కటి చేత పట్టుకోండి. రోజు కొంచెం సేపు అనేక చూస్తూ దానికి ఓంని ఆరంభనం చేసి బలాత్కారంగా చూడండి కొద్ది రోజుల పాటు. దయచేసి మీ ఇంట్లో మీరు ఒక్కడు కనుక రుచి మరిగారంటే అసలు ఆ కుటుంబం అంత గొప్ప అదృష్టం. ఆ వచ్చిన భర్త అదృష్టవంతులు అవుతాడు, పుట్టిన బిడ్డలు అదృష్టవంతులు అవుతారు, అంతమందిని అదృష్టవంతులు చేసిన వాళ్ళు అవుతారు తల్లి మీరు. అందుకని గృహిణి గృహం వచ్చితే ఇంటికి దీపం, ఇల్లాకు దేవి ద్వారం, గేటు దేవి. ఎన్ని మాటలు ఎన్ని ఉన్నాయి. ఎన్నిటినీ మీరు మరి వృధా చేసుకుంటే ఎట్లా తగ్గుతారా? అసలు మీకోసం కదా తయారులో ఇన్ని అవస్థలు పడింది. ఒకే ఒక బ్రాహ్మణుడు ఈ కలియుగంలో ఒక దయాన్ని మాత్రం. అంతకుముందు వశిష్ఠుడు చెప్పుకుంటారు. వాళ్ళ కులాల నుంచి వచ్చి వశిష్ఠుడు
వచ్చి ఆయనకి సహకరించారు. వీళ్ళు మనకు అడ్డంగా ఉంటే మనం చేసుకునే పిచ్చి చేష్టాలు పోతాయి, మన బతుకులు పోతాయి అని చెప్పి బుర్రలు పనిచేయటం మానేశారు జనం. బుర్రలు పనిచేయించే మాటలు వాణించి బుర్రల మొత్తం చూసుకుంటున్నారు. ఈ జాతి ఏం పోగుపడుతుంది? ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏది చేసినా వచ్చి నీకు వచ్చి ఇచ్చిపోతారు. మా పంతులు గారు, మా బ్రాహ్మణులు, మా క్షేత్రం ఆయన చెప్పే ఇన్ని పనులు చేసేవాళ్ళమ్మ పూర్వకాలంలో బ్రాహ్మణులు. నీకు ఇంట్లో ఏదైనా బాగలేకపోతే వాడు ఇంట్లో వచ్చినట్టు వచ్చి ఎగబడేవాడు, వచ్చి నీకు మందులు ఇచ్చి అవి ఇచ్చి అసలు మిమ్మల్ని అట్లా కాపాడుకునేవాడు. అసలు ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు పడ్డానికి రేపు ఎంత ఇస్తాం? ఈ పెళ్ళి ఎంత ఇస్తాం? ఏంటి పిచ్చి చేస్తాం? ప్రతిదానికి రేపు. నిన్ను అంత పోషించుకుంటున్న జనం నీ మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు ఇక్కడ బొమ్ము చేసుకుంటే రేపు మీ భవిష్యత్తు ఏమిటి? అదేమంటే ఓకే అంటున్నారు. ఏంటయ్యా, ఏంటి అంత బాధపడుతున్నాము? క్రైస్తవుల్లో చేద్దాము, ఏంటంటే క్రైస్తవుల్లో చేద్దాము, లేదంటే ముస్లింలలో చేద్దాము. సిగ్గు లేదు, ఏం చేస్తాము? అట్లా చెప్పి శిలోలో చెప్పేవాడు ఒక బ్యాప్లో, శిలోలో కూర్చొని ఓ ఉత్తమ కొండలారా, ఓ పాత కొండలారా, ఇది వాడు చెప్పేది. వీళ్ళంతా వాళ్ళంతా ఉత్తమ కొండలు, వీళ్ళంతా పాత కొండలు. ఇట్లా చేసుకుంటా వచ్చి ఇన్ని అరాచకాలు. వాళ్ళకేంటి ఒక ఇల్లు, ఒక కారు, ఇంకా విమానం కూడా ఇచ్చేవాడు ఉన్నారు. అట్లాంటి స్థితిగతులు మన వాళ్ళలో వస్తుంటే మనం సిగ్గుపడాల్సింది. అందుకని జాతిని నిర్వీర్యం చేయకపోకండి. మీకు మరీ నమస్కారం చేస్తున్నాను బ్రాహ్మణ సోదరుల. మీరు చక్కగా రండి, దయానంద శిష్యులు అవ్వండి. దయానంద యొక్క శిష్యత్వంలో మీరు అమోఘంగా ఋషులైపోతారు. మీరు బాలగంగాధర్లకు ఎంతో మంది బ్రాహ్మణ క్షేత్రంలో పుట్టిన వాళ్ళు పాపం వాళ్ళ ఆస్తులు మొత్తం చివరికి మీరు చూశారు కదా. మాకు ఆంధ్రప్రదేశ్లో డొక్కా సీతమ్మ ఎవరో తెలుసా? వాళ్ళు ఒక బ్రాహ్మణ. వాళ్ళకి అసలు ఏమి దిక్కు దివానం లేదు, మొత్తం కలిసి రోజు వండి అందరికి పెట్టారు. రోజు వండి పెట్టడమే పని వాళ్ళకి. చివరికి గతిలేని పరిస్థితుల్లో వాళ్ళకి జీవనం కూడా జరగని దుస్థితుల్లో చనిపోయారు వాళ్ళు. అయినా చూడాలి ఒకటే, మేము చచ్చిపోయినా సరిగా మేము చేసే ధర్మకార్యం చేయకుండా వదిలిపెట్టడం, ప్రాణాలు ఎప్పుడైనా పోతాయని చేశారు. అందుకని అదే పేరుతో ఈ పిల్లలకి రోజు భోజనాలు పెడతారు. వాళ్ళు ఆ పేరు తీసుకొచ్చారా? గోదావరి జిల్లాలో వాడు. అట్లాంటి మహానుభావులు మన బ్రాహ్మణ క్షేత్రంలో ఆదర్శం చేశారు. అట్లాంటి కుటుంబీకులు మనం ఎంత గౌరవించుకోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూడా మనం ఎంతో గౌరవించుకోవాలి, మన బాధ్యత. ఇప్పుడు గోపదేవ శాస్త్రి గారు అంటేనంటే ఏంటి అనుకున్నారు? అదొక శక్తి. ఆయన ఉన్నప్పుడు ఎవరైనా పండితున్న తలెత్తిన వాడు ఉన్నాడు అసలు లోకంలో? ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ మొత్తంలో ఎవరైనా సరే ఒక్కళ్ళు. ఆయన పోయిన మరుక్షణంలో నేను అని పుట్టగొప్ప దాకా వచ్చాడు. ఒక్కరికి క్యారెక్టర్ లేదు. అలాంటి నిప్పులాగా బ్రతికాడు, నిప్పు కణంలాగా బతికాడు, ఆచరించి చూపించాడు. అట్లా మనం కూడా ఏముందండి, మనకేదో తినడానికి ఉంది, మంచి భార్య, చక్కటి బిడ్డలు, ఏం కావాలి? ఒకవేళ బిడ్డలు మంచి వాళ్ళకు వాళ్ళకి ఉదయం వాళ్ళకి ఇచ్చేసి ఏనా కానీ మనం వదిలేద్దాం. భార్య నీకు అండగా ఉంది, మీరు అండగా ఉన్నాము, చేసుకోండి. రోజు మన దినచర్యకి చక్కగా ఎంత చక్కటి దినచర్యని. సంధ్యావందనం అంటే ఏదో నీళ్లు వార్చడం అది కాదు కదా. ఇది గంటి వార్చినట్టు వార్చడం కాదు కదా. ఎంత అద్భుతమైన ప్రక్రియ. మన శరీరంలోనే మన చుట్టూ, ముందు నీ శరీరంలో నిన్ను తిప్పుకుంటూ తర్వాత ప్రపంచంలోకి ఎత్తుకోవాలో అన్ని పెట్టినటువంటి మహానుభావుడు వేద మంత్రాలను ఎతికి తీసుకొచ్చి మన ముందు పెట్టాడే. 20,300 మంత్రాలలో ఎక్కడేముందో మనకు జరిగితే ఇవన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడితే ఈయన తెలుగువాడు చక్కగా తెలుగు భాషలో తీసుకొచ్చి మనందరికీ నేర్చుకోవాలి. మనం
నేను కేవలం వాళ్ళ మీద ఉన్న భక్తి విశేషాలతో అది తెలుసుకోవాలని ఆరాటంతోనే మీ అందరి ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అది గుర్తుపెట్టుకోండి. మీరందరి ఆశీర్వాదంతో నేను ఇక్కడికి వచ్చాను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది నాది కాదు, నేను ఆశీర్వదించు. అసలు ఆశీర్వాదం అంటే తెలియని వాళ్ళు ఆశీర్వాదాలు అంటే ఎట్లా? సత్యం చెప్పి మిమ్మల్ని మెప్పించి మిమ్మల్ని సంతోషపెట్టి అది నన్ను ఆశీర్వాదంగా తీసుకోవాలి. అది ఆశీర్వాదం. అబద్ధాలు చెప్పి ఇంకోటి కాదు. అక్కడ బ్రతుకులకండి. అందుకని గమనించుకోండి. టైం కూడా వెళ్ళినట్టుంది. దయచేసి మీరు మనకేంటంటే నేను ఇట్లాగే రోజుల పాటు చెబుతానండి, అది కాదు. మనం కూడా అందరం గృహస్థ ధర్మాలను పాటించుకోవాలి. అందరం కూడా మీరు చక్కటి ప్రశ్నలు అవి ఏదన్నా అడుగుతూ ఉండండి. నేను కూడా దాని గురించి కొంచెం ఆలోచిస్తాను, చదువుతాను. నన్ను మీరందరూ ఈ రకంగా కూడా ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాను. శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. जो बोले सो अभय। महर्षि स्वामी दयानंद सरस्वती की, गुरु विरजानंद की, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी की, योगीराज श्री कृष्ण जी की, आर्य समाज, ओम का झंडा, वेद की ज्योति, गौ माता का पालन करो। सादर सबको नमस्ते। भोजन प्रसाद